హలో ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నమ్ముతున్నాను. ఈ పొద్దు అందరూ నాగార్జున ఎపిసోడ్ చూస్తున్నారు. యాక్చువల్గా సండే ఎపిసోడ్ వస్తుంది, దాంట్లోనే క్యాప్టెన్సీ టాస్క్ మళ్ళీ జరుగుతుంది అనేసి ఆయన చెప్పినారు నాగార్జున సారు. సో వచ్చి రేట్ పిక్ వచ్చి ఎవరు క్యాప్టెన్ అయిపోతున్నారు అన్నది ఒక పక్క ఉండని, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అన్నది చెప్పండి. నేను ఈ వీడియో వేసిన యాక్చువల్గా వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమంటే, క్యాప్టెన్ అవ్వాలా అనేటప్పుడు మళ్ళీ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో మళ్ళీ ఎవరెవరు వచ్చి జగడ వేస్తున్నారు, కాంపిటీట్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది కదా. అప్పుడు మళ్ళీ భరణి గారు వేస్తున్నారు, ఎమాన్యుయల్ గారు వేస్తున్నారు, పవన్ వచ్చి క్యాప్టెన్సీ వద్దన్న వాళ్ళే మళ్ళీ కాంపిటీట్ చేస్తున్నారు. అయితే క్యాప్టెన్సీ ఆయనే వద్దని చెప్పేశారు. సో ఆయన వస్తున్నారు. ఇంకొకరు ఎవరు ఉంటారు, మనీష్ని వచ్చి సజెస్ట్ చేసేది వచ్చి సంజన గారిది ఈసారి వచ్చి ఏం చెప్పేది, సైలెంట్ ప్లే ఎప్పుడే ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో వేస్తున్నా సంజన గారి గురించి, రైట్ ఆర్ రాంగ్ అనేసి. అయితే అది అప్పటంగా రాంగ్ అనేది తెలిపించలేదు, కానీ ఆమె ఆడే గేమ్లో ఏదో ఒక పాలిటిక్స్ ఉంటుంది. అది గేమ్ ఇంట్రెస్ట్ కోసం ఓకే, ఒక సిలర్కి నచ్చిందేమో దానికి ఓకే, కానీ దాంట్లో ఏమో ఒకటి సరిలేదనేది మట్టు బాగా అనిపిస్తుంది, తెలిసేది లేదు అనిపిస్తుంది. అయితే అది ఎప్పుడు మా బీబీ టీం వచ్చి బయటికి తెప్పిస్తారో ఏమో మనకు తెలీదు. ఏమంటే ఇప్పుడు సంజన గారి వల్లనే గేమ్ ఇంట్రెస్టింగ్గా ఏమో పోతుందనేసి బీబీ టీం గమ్మునుంటారు. కానీ అయితే ఆమె వచ్చి ఫేర్ ఎనఫ్గా లేదు, ఒక్కొక్క విషయం సైలెంట్గా నేను ఆల్రెడీ ఒక వీడియో వేస్తున్నా, చూడలేను, అది పోయి చూడండి. ఏదో ఒకటి గుడ్ విషయం కాబట్టి ఫస్ట్ వీక్లో వాళ్ళు చేసిన గొడవ అన్నీ వచ్చి దాని తర్వాత వాళ్ళు క్యాప్టెన్ అయినాక నిండా స్మూత్గా ఉండారు, ఫ్లెక్సిబుల్గా ఉండారు అనే మరి ఉంటే కూడా ఒక్క వారం ఆ క్యాప్టెన్ అయ్యే వల్ల వాళ్ళకి వచ్చి వాళ్ళు ఎవరిని పవర్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన మాట తెల్ల. అయితే వచ్చి అందరి దగ్గర ఈక్వల్గా ఉండారు, అపార్షియాలిటీ లేకుండా. అంటే అదినో అంత మాత్రం తెలియలే, సైలెంట్గా వాళ్ళ గేమ్ వచ్చి వాళ్ళు మూవ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆల్రెడీ వచ్చి 12 years ముందుకు వచ్చి ఆ కన్నడ బిగ్ బాస్లో ఉండి 2 weeks ఉండి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ దీంట్లో వచ్చి ఉన్నారు అనేటప్పుడు, ఈ 12 yearsలో ఈ బిగ్ బాస్ గేమ్ ఎట్టా ఆడాలా, ఏదా ఆడాలా, ఎవరి దగ్గర ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు సైలెంట్గా ఉండాలా, ఒక్కరి కోసం సపోర్ట్ చేస్తే కూడా దాంట్లో వీళ్ళకి ఏం బెనిఫిట్ ఉంది, ఈమెకేం బెనిఫిట్ ఉంది, లేకపోతే సపోర్ట్ చేయకుండా ఉండేటప్పుడు ఆమె పాలిటిక్స్ ఆమె మనసులోనే ఏం తనుస్తుందండి అనేది ఆమె బాగానే ఆ గేమ్కి ఏం చెప్పేది బాగా కలిపి తాగేసి వచ్చి ఉన్నారు అనేదే చెప్పాలా. మేము అలాగే చెప్తాం, ఒక తమిళ సెయింగ్స్ ఉంటాయి, కరచి కుడిచేది అట్టనేసి చెప్తారు. అయితే ఆ గేమ్ని అంత మాత్రం అబ్జర్వ్ చేసుకునేసి ఇది ఇట్ట పెడితే ఇట్ట పోను, అట్ట పెడితే అట్ట పోను, మేబీ వీకెండ్ ఎపిసోడ్లో ఈ క్వశ్చన్ ఇట్ట వస్తే దీనికి ఇట్ట ఆన్సర్ చేస్తే అట్ట పోను గేము, ఆడియన్స్ దగ్గర ఇది ఇట్ట రీచ్ అవును అనేసి ఆ గేమ్ని బాగానే లోపల నుక్ అండ్ కార్నర్ అన్నీ వచ్చి నిండా డీప్గా అనలైజ్ చేసేసి వచ్చున్నారేమో 12 yearsలో. దాంట్లో ఆమె బాగానే గేమ్ ఆడుతుంది. అయితే ఫేర్ ఎనఫ్గా ఆడుతుందా అంటే అది అన్ఫేర్ అనేగా బయట తెలియదు. అయితే ఫేర్ అనేది ఆ ఇంటెన్స్లో ఫేర్ ఉంది లేదనేది ఆమెకే తెలుసును. అయితే కొంచెం అక్కడక్కడ సైలెంట్గా ఆమె సిల్లావలిమంటూ ఉంటుంది. ఆమె ఎవరికి సపోర్ట్ చేస్తున్నా ఆబ్వియస్గా దాంట్లో పాలిటిక్స్ ఉంటుంది. ఈసారి కూడా భరణి గారికి ఆమె సపోర్ట్ చేసింది ఓకే. నాగార్జున గారి ఎపిసోడ్లో చెప్తా ఉన్నారు, ఆ గేమ్ వచ్చి ఆ కాంపిటీషన్, ఆ క్యాప్టెన్సీ గేమ్ వచ్చి ఫేర్ ఎనఫ్గా లేదు, ఆ డెసిషన్లో వచ్చి జడ్జి వచ్చి వీళ్ళు వచ్చి ఆ మానిటర్ వచ్చి కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు, దేనికి వచ్చి భరణి గారు ఆడేటప్పుడు స్టాప్ చెప్పినారు అనేసి క్వశ్చన్ పెడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ పెట్టేయామి ఈమె క్యాప్టెన్సీ టాస్క్లో విన్ అయ్యేటప్పుడు శ్రీజ గారే ఈమెకు ఆడుతుంది. అయితే ఎమాన్యుయల్ గారికి మనీష్ గారు ఆ టాస్క్లో ఆ క్యాప్టెన్సీ టాస్క్, అదే పోయిన వారం క్యాప్టెన్సీ టాస్క్లో దానికి ముందు ఫస్ట్ వీక్లో ఇది వదలకో బెదరకో అనే టాస్క్లో శ్రీజ గారే సంజన గారి కోసం ఆడారు. ఎమాన్యుయల్ కోసం ఆడింది ఎవరు, భరణి గారే ఆడారు. అప్పుడు ఆ లైట్ వచ్చి అది ఆఫ్ చెప్పలేదు. ఎందుకని ఎమాన్యుయల్ గారు ఏం ఆర్గ్యూ పెట్టినారు, ఓకే నేను వచ్చి ఆ లైట్ వచ్చి గ్రీన్ లైట్ రాను మునుపు ఆ టాస్క్ స్టార్ట్ చేశాను, ఓకే, అయితే నన్ను ఎందుకు ఆపలేదు, స్టాప్ ఎందుకు చెప్పలేదు, నాకు ముందుకు వెళ్ళిన ఇద్దరికి చెప్పినారు, నాకు ఎందుకు చెప్పలేదు అనేది మట్టదా అన్నమాట. అప్పుడు అంత ఆర్గ్యుమెంట్ ఆడ జరిగింది. అప్పుడు వచ్చి సంజన గారు ఏమే అక్కడనో మాట్లాడలేదు, వీకెండ్ ఎపిసోడ్లోనే మాట్లాడలేదు. ఎమాన్యుయల్ గారు ఇంతనికో సంజన గారిని అమ్మంటే ఏమో ఒక క్లోజ్ ఎమోషనల్ బాండింగ్ ఆడ ఉంటుందేమో. అయితే కూడా ఎమాన్యుయల్ గారి కోసం ఒక్క మాట కూడా ఆమె ఆ స్పాట్లో మాట్లాడలేదు, అనేక కూడా మాట్లాడలేదు. కానీ
అయితే అప్పుడే వచ్చి తనుజ గారు వాళ్ళందరూ చెప్పినారు, లేదు మనీష్ గారు మీరు చెప్పు ఉండాలా, లేకపోతే మీరు ఇద్దరికి చెప్పినారు ఈయనకు చెప్పలే, అదే ఆయన అడుగుతూ ఉన్నారు, అవుట్ అయినారు లేదనేది ఉండని, అయితే వచ్చి ఎందుకు చెప్పలేదు మీరు అనేసి ఎవరిమే అక్కడ అడుగుతా ఉన్నారు. ఎమాన్యుల్ గారు దానే గురించి చెప్పినారు. అప్పుడు ఏం సంజన గారు గొంతు వల్ల వాయిస్ అవుట్ చేయలేదు. ఇప్పుడు భరణి గారికి వచ్చి గొంతు ఇచ్చేటప్పుడు మన నాగార్జున గారు అడుగుతూ ఉన్నారు, సార్ ఏం అడుగుతున్నారంటే ఈ మరి వచ్చి భరణి గారు మీకెందుకు అది అడుగుతారు, భరణి గారు కానీ అడగాల అనేసి అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు. భరణి గారు నేను వచ్చి డెసిషన్ వాళ్ళు ఎత్తేసినారు దాని కాబట్టి, లేకపోతే బిగ్ బాస్ చెప్పాలేమో, లేకపోతే బిగ్ బాస్ గమ్మున ఉన్నారు నేను చెప్పలేని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఓకే. అయితే సంజన గారి గురించి అడిగేటప్పుడు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా చెప్పామే, అప్పుడు మాట్లాడలే, వీకెండ్లో మాట్లాడలే. అయితే ఇప్పుడు భరణి గారి కోసం మాట్లాడుతూ ఉండారు. అయితే భరణి గారు వచ్చి ఈమె గుడ్డు విషయంలో బాగా దెబ్బ తగిలింది ఎవరికి, భరణి గారికి. ఇప్పుడు అయితే భరణి గారి సపోర్ట్ను ఈమెకి కావాలా, ఈమె ఇద్దరినే మెయిన్ టార్గెట్గా పెట్టుకునింది. ఆ ఫస్ట్ వీక్లో తనుజ గారిని అనేక భరణి గారిని అనేక ఈ సైడ్ వచ్చి ఓనర్స్లో వచ్చి హరీష్ గారిని వీళ్ళు ముగ్గురిని సపోర్ట్కి పెట్టుకుని ఆ గేమ్ని ఆమె మూవ్ అవుతూ ఉండింది ఫస్ట్ వీక్లో. ఇప్పుడు ఏంటంటే ఆ గుడ్డు విషయంలో హరీష్ గారు వచ్చి ఫస్ట్ చెప్తారు, నేను వచ్చి నా గుడ్డే అది మీరు తినేసినారు ఓకే అనేసి చెప్పేటప్పుడు నవ్వుతుంది. దాన్ని పెట్టి అందరికి డౌట్ వచ్చింది ఈమె అనేసి. అనేక వచ్చి భరణి గారు తనుజ గారు వచ్చి ఈమె చేసేటప్పుడు గమ్మునుండేసి అనేక వచ్చి అందరి దగ్గర మాటుకున్నారు. అప్పుడు దాని నుంచి తనుజ గారు కొంచెం వచ్చి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు సంజన గారి దగ్గర. అయితే భరణి గారు వచ్చి నిండనే వచ్చి అఫెక్ట్ అయినారు ఆ విషయం వల్ల. ఆయన నుంచి అందరికి సమాధానం, ఆయన ఏమే సమాధానం చెప్తే కూడా ఆయన పైకి ఒక చిన్న మనస్తాపం అందరికీ వచ్చింది. చెప్పుకుంటూ వస్తాం కదా భరణి గారు ఎందుకు చెప్పలేను. అయితే సంజన గారికి ఏమైతే ఇప్పుడు సపోర్ట్ వచ్చి హరీష్ గారు వచ్చి ఆల్రెడీ ఆయన గేమ్ ఆయన ఆడేదానికి కొంచెం డిస్టర్బ్ అయ్యారు ఎమోషనల్గా. దానివల్ల ఇప్పుడు కూడా చూస్తే క్యాప్టెన్సీలకి హరీష్కి బదులు మనీష్నే ఆమె చెప్పింది ఈసారి క్యాప్టెన్సీ. అది దానికి హరీషే చెప్పినాడు, పోయినసారి సంజన గారమ్మ నాకు సపోర్ట్ చేసింది, ఈసారి నేను వదిలేస్తాను ఓకే అనేసి ఆమెనే వచ్చి ఆయనే వచ్చి చెప్పేస్తారు మనీష్ గారిని. ఇప్పుడు సంజన గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు భరణి గారు వచ్చి సంజన గారి దగ్గర ఇప్పుడు వచ్చి ఓనర్ సైడ్ భరణి గారు వెళ్ళేస్తే కూడా ఇద్దరు ఏంటి ఇద్దరే సీనియర్ ఆర్టిస్ట్, ఇద్దరు లోపల సీనియారిటీ ఈగో అనే ఉంటుంది, ఒకరు సపోర్ట్ చేసుకుంటాం అనేది ఈ సైడ్లో టెనెంట్ సైడ్లో ఎమాన్యుల్ గారు కానీ సంజన గారు కానీ మనీష్ గారు కానీ మనీష్ గారు అంటారు భరణి గారు కానీ ఉంటుంది. అయితే వచ్చి సంజన గారికి క్వశ్చన్ చేస్తే ఆడియన్స్కి పట్టదేమో అనేసి ఒకటి లోపల పోతుంది. ఏంటే ఫస్ట్ వీక్లో ఆమె అంతా చేసే కూడా ఆమెని బిగ్ బాస్ టీమే క్యాప్టెన్ చేశారు. ఆ సైడ్లో క్యాప్టెన్కి సంజన గారు క్యాప్టెన్ అయినాక ఇంకా మీటి సంజన గారికి ఆపోజిట్గా ఏదైనా మాట్లాడితే బిగ్ బాస్ టీం వల్లనో లేకపోతే ఆడియన్స్కు పట్టకుండా పోనేమో అందరి లోపల ఒక చిన్న డిస్టర్బెన్స్ బిగ్ బాస్ టీం చేశారా, లేకపోతే ఆడియన్స్కి సంజన పట్టిన వల్లనే వచ్చి సంజన గారి గేమ్ పట్టిన వల్లనే ఆమె పాజిటివ్గా తెలుస్తుంది అనేసి చేశారో ఏమో మనకు తెలీదు. అయితే సంజన గారి గేమ్ సైలెంట్ సిల్లావలిగా మట్ట ఉంటుందేమో అని బాగా తెలుస్తుంది. సో ఈసారి మనీష్ గారికి వచ్చేటప్పుడు మనీష్ గారు వచ్చి పోయినసారి ఆ జడ్జిగా ఉండి చేసేటప్పుడు చెప్పింది ఆమె చెప్పలే. అయితే ఈసారి భరణి గారికి పవన్ క్యాప్టెన్సీ టాస్క్లో శ్రీజాకి ఆమెని పట్టదు. సో శ్రీజాకి భరణి గారిలో ఎప్పుడో ఒక కోల్డ్ వార్ పోతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటున్నాము. అయితే సంజన గారు ఏది చేస్తేనో లేకపోతే వాళ్ళు సైలెంట్గా ఏం చేస్తారో అది శ్రీజ గారి కళ్ళలో పడేట్టుగా వాళ్ళు చేస్తారా, లేకపోతే వాళ్ళు చేసేటప్పుడు వీళ్ళు చూసేస్తారో తెలీదు. శ్రీజ గారు అంటున్నా ప్రియా గారు, శ్రీజ గారికి పట్టదే సంజన గారిని. ఎప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు వీకెండ్లో కూడా ఓపెన్గా చెప్తూ ఉన్నారు సంజన గారు సర్లేదు కానీ ప్రియా గారు మానిటర్ కిచెన్ మానిటర్ అనే వల్ల వీళ్ళు కరెక్ట్గా ప్రియా కళ్ళలో పడే మరే ఏదో ఒకటి చేస్తున్నారు. ప్రియా దాన్ని కరెక్ట్గా అడుగుతుంది, లేకపోతే ప్రియా వచ్చి దాస్తి మాట్లాడేదేమో నిజమే ప్రియా. అయితే సంజన గారి విషయాన్ని వచ్చేటప్పుడు ఆమె వచ్చి కరెక్ట్గా ఇదేం చెప్పేది. పోయినసారి కూడా రీతుకు వర్ణం పెట్టేటప్పుడు ప్రియా గారు వచ్చి అడిగిన తోడుతా సంజన గారు నేను పెట్టలేదు నాదని నేను తిన్నాను, నా తట్లో నేను తిన్నాననేసి చెప్తారు. అనేక మనీషా అక్కడ వచ్చి అందరూ అడిగినాక ఇప్పుడేం నా తట్లో నిందని తిన్నాను, నేను క్యాప్టెన్ కదా నాకు పవర్ ఉంది కదా, మానిటర్ నాకు పవర్ ఉంది కదా, నేను సుపీరియర్ కదా అనే మరి క్యాప్టెన్ వచ్చి సుపీరియర్ కదా మానిటర్స్ కన్నా అని కంపేర్ చేసి ఆ మాటని వేరే డైవర్ట్ చేస్తారు. కాబట్టి ఆమె చేసింది సరైనదిలో నిలబడుతూ ఉన్నారు. అనేకొచ్చి అప్పుడు ప్రియా గారికినో ఎప్పుడో సంజన గారికినో ఒక క్లాష్ ఉంటుంది కోల్డ్ వారు. ఇప్పుడు ఎమాన్యుల్ ఆ క్యాప్టెన్సీ ఆ విషయాల్లో ఆ సైడ్ ఎమాన్యుల్ అంటాను ఎప్పుడు వచ్చి ఎమాన్యుల్ సంజన గారు వచ్చి ఆ కుకింగ్లో కూడా ఇప్పుడు పవన్ ఓకే క్యాప్టెన్సీలో వచ్చినాక పవన్ వచ్చి అడుగుతున్నారు. ఇప్పుడు సంజన గారు ఎమాన్యుల్ ఇద్దరు చేరి ఆడ కుక్ చేస్తున్నారు. ఇది
టొమాటోస్ వచ్చి ఈయన కట్ చేయ ఆల్రెడీ సుమన్ గారు ఉన్నారు కదా, మీరు ఎందుకు ఎమాన్యువల్ ఆర్డర్ చేస్తున్నారని పవన్ అడిగినారు. వీళ్ళ లోపల ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఎవరికి సంజనాకి ఎమాన్యువల్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది. అమ్మంటారు ఈయన వాళ్ళు కొంచెం అట్టయితే కొంచెం వచ్చి మంచి బాండింగ్లో ఉండారు. కానీ గేమ్ అట్ట వచ్చేటప్పుడు సంజన గారు ఏం చేస్తారంటే ఈమెకి ఎవరన్నీ కొంచెం కాంపిటీషన్గా ఉంటున్న ఈమె పర్స్పెక్టివ్లో ఈమె తనుస్తుందో వాళ్ళని పగ చెయ్యకుండా ఫ్రెండ్స్గా పెట్టుకొని ఈమె ఆడాలని చూస్తుంది ఏమో నాకు అనిపిస్తుంది. ఇది మీ ఒపీనియన్ ఏమో మీకు చెప్పండి కమెంట్స్లో. ఇది వచ్చి ఎట్టని చూస్తేనంటే ఎమాన్యువల్ గారు స్ట్రాంగ్. మొదట సెలబ్రిటీస్ కూడా ఎవరు కూడా పంచాయతీ రాకుండా చూసుకోవాలా. అదే సమయంలో ఈమె గేమ్నే ఆడాలా, ఈమె అటెన్షన్ సీకింగ్ గానే ఆ గేమ్లో ఉండాలా. ముఖ్యంగా టెనెంట్స్ ఆ సెలబ్రిటీస్ ఇప్పుడు టెనెంట్స్ ఇప్పుడు మారి అయ్యారు. అయితే టెనెంట్స్గా వాళ్ళు ఉండేటప్పుడు నేను చెప్తాను. అప్పుడంటే బర్నీ గారిని ఆమె వచ్చి ఫ్రెండ్గా పెట్టుకోవాలా, ఎమాన్యువల్ గారిని అదో ఒక బాండింగ్లో పెట్టుకోవాలా. తనుజ గారిని ఆల్రెడీ చెప్పినట్టు క్లాష్ ఉంటుంది, అయితే బయట తెలియకుండా ఇప్పుడు ఏమో పోతుంది. రీతు గారు వచ్చి కావాలంటే మనం ఎట్ట యూస్ చేసుకోవచ్చో అట్ట యూస్ చేసుకోసం అట్టే మరి రీతు గారిని పెట్టుకున్నారు. అప్పుడంటే ఇప్పుడు వచ్చి మనీష్ గారు ఆ సీడ్లో నాకు ఓనస్ సైడ్లో ఎవరో ఫ్రెండ్స్ లేదు, నాకు ఇక్కడే అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడే నాకు సరిగా ఉంటుంది అనేసి తనుజ గారి దగ్గర లోపల ఒక్కసారి సంజన గారు చెప్తున్నారు. అప్పుడు ఆ సైడ్లో ఫ్రెండ్స్ నాకు అంత మాత్రం ఎవరు లేదు, బోర్ కొడుతుంది, నేను ఎప్పుడు టెనెంట్స్ మీ పక్కనే ఉంటాను, మీకు కూడానే నాకు కొంచెం బాగా బాండింగ్ ఉంటుంది తనుజ గారు చెప్తే, మీరు ఫస్ట్ నుంచే హరీష్ గారు మనీష్ గారు అనేక వచ్చి ఏం చెప్పేది పవన్ ఆ గ్రూప్లో వచ్చి మీరు మాట్లాడేదాన్ని ఫస్ట్ వీక్ నుంచే మీరు ఇక్కడ మాట్లాడేది అక్కడ పోయేది హరీష్ దా ఫస్ట్ సారి అది చెప్పారు. ఫస్ట్ టాస్క్లో అది ఒకటి మీరు చూసుంటారేమో. అక్కడ దాని గురించి అదే మనీష్ గారి దాని నుంచి మళ్ళీ ఇక్కడ టెనెంట్స్కి వచ్చేటప్పుడు ఎమాన్యువల్ గారు అడుగుతారు కదా ఇక్కడ మాట్లాడింది అట్ట పోయింది అనేసి అంటే అక్కడ వచ్చి ఎవరు ఎట్ట అనేది బాగా అబ్జర్వ్ చేసింది ఫస్ట్ వచ్చి సంజన గారిని. అబ్జర్వేషన్ ఇస్ ద కీని చెప్తారు ఈ గేమ్కి. సో బాగా ఎవరు ఎట్ట మరి గేమ్ ఆడతారని ఫస్ట్ వాళ్ళు అనలైజ్ చేసేసి ఎవరిని మన పక్కన ఫ్రెండ్లుగా పెట్టుకోవాలా, ఎవరిని మన క్వశ్చన్ చేస్తే బయట ఎట్టపోను, లేకపోతే ఆడియన్స్కి ఏది పట్టే మరి గేమ్ ఆడాలా, అది పట్టే మరి గేమ్ ఆడితేనే అది టాక్సిక్గా తెలియకుండా ఉండాలనేదిలా సంజన గారు బాగా క్లారిటీ ఉంటారు, బాగా క్లియర్గా ఉంటారు, సైలెన్స్ ఇలావలియే చేస్తారు. ఓకే అండి. సరే ఓకే. ఇప్పుడు వచ్చి క్యాప్టెన్సీ టాస్క్ మళ్ళీ జరుగుతుంది అనేటప్పుడు దీంట్లో మనీష్ గారు ఉండపోయేది లేదు. ఏమంటే ఆయన ఎలిమినేట్ అయిపోయారు. ఇది ఒక ట్విస్ట్. ఏమంటే ఇప్పుడు ఓటింగ్లో కూడా పోయిన వారు వచ్చి ట్రస్ట్ అయినారు. అది ఫేర్ అండ్ ఫేర్ అనేది కొంచెం మందికి పట్టింది, కొంచెం మందికి పట్టలే. నాకు కూడా ఏమో షష్ఠి గారు వచ్చి బాగానే ఆడుతూ ఉన్నారు, దానికైనా తక్కువ ఫ్లోర్ అని ఓపెన్ అవ్వనే లేదు, ఉండొచ్చు పవన్ అని ఓపెనే అవ్వలేదు. అయితే కూడా ఏమో తెల్ల ఫ్లోరా కలిపోలే షష్ఠి గారు పోయినారు. దీంట్లో ఓటింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఎత్తినారంటే కూడా అది ఏమో పర్సనల్ ఏమో చెప్తున్నారు. షష్ఠి గారు వచ్చి అదేమి జానీ మాస్టర్ వాళ్ళది ఏమో ఒక పర్సనల్, దానివల్ల ఆడియన్స్కి పట్టాల ఓటింగ్ రాలేదు, దానివల్ల షష్ఠి గారు బయట వెళ్ళినారు అనేది ఉంది. నాకు కూడా గేమ్ వాళ్ళు పర్సనల్ బిగ్ బాస్ను వచ్చిన తర్వాత అది అరవం కానీ తెలుగు కానీ ఏది కానీ అది ఆ అవుట్ సైడ్ విషయాలు లేకుండా వాళ్ళు గేమ్ లోపల ఎట్ట ఉండారో అది మట్ట చూసేసి జడ్జ్ చేయాలనేది నాది ఒక్క పర్స్పెక్టివ్. ఎప్పుడే బిగ్ బాస్ రివ్యూ చేసేటప్పుడు అట్ట ఉండేటప్పుడు షష్ఠి గారు ఆ గేమ్లో వాళ్ళ పార్టిసిపేట్ కొంచెం బాగానే ఉంది. మిగతాల్ని కంపేర్ చేసేటప్పుడు ఫ్లోరా గారు అనేకొచ్చి పవన్ అని పోయి ఫస్ట్ వీక్లో చేసేటప్పుడు బాగానే ఉంది. షష్ఠి గారు ఇంకా అడిగితే సంజన గారిని క్వశ్చన్ పెట్టిందే షష్ఠి గారిదా, కానీ ఆమె బయట పోయింది. సరే ఓకే. ఈసారి వచ్చి ఓటింగ్లో అని చూస్తే ఫ్లోరా గారు, ప్రియా గారు, మనీష్ గారు ఉంటున్నారు. అయితే ప్రియా గారిని చుట్లంగా ఆడియన్స్కి పట్టలేదేమో, అట్టదా పోతుంది. ఏమంటే ఇప్పుడు నాగార్జున గారు కూడా చెప్పినారు ఏమంటే ఇద్దరు చేరే మాట్లాడతారు, ఒక్కరొక్కరుగా మాట్లాడండి మా ఇద్దరు ఇద్దరికే చేరి మాట్లాడతారు, ఒక్కరికొక్కరు సపోర్ట్కి వస్తారు అని మరి సారే అడిగినారు. అది వచ్చి ఏమంటే కామనస్ టీంలో ఇద్దరే గర్ల్స్ ఉన్నారు, ప్రియా గారు. శ్రీజ గారు ఎప్పుడే అది అయిపించి మాట్లాడుతుంది, కానీ ఆ పాయింట్ పెడుతుంది, కొంచెం ఇంతసేపు మాట్లాడుతుంది. ప్రియా గారు కొంచెం ఆమె నుంచి కొంచెం కాపీ కొట్టుతుంది, ఈమె కొంచెం మాట్లాడుతుంది. ఏమంటే వీళ్ళు గొడవలు వేస్తే సర్దు వేస్తూ ఉంటేదా మన ఇంట్లో సర్వే ముడుసును ఏమని వాళ్ళ మైండ్లో ఉందేమో తెలియదు, దానివల్ల ఇద్దరు ఎప్పుడు ఏదో ఒక సత్తం వేస్తూ ఉంటారు. ఇప్పుడు దాని వచ్చి కొంచెం చిన్న వార్నింగ్ మాదిరి నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చారు. అప్పుడంటే ఇప్పుడు ప్రియా గారు వెళ్ళాలా, ఫ్లోరా గారు వెళ్ళాలా అంటే వీళ్ళిద్దరు లేకుండా మనీష్ గారే వెళ్తున్నారు అనేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనీష్ గారు ఎలిమినేట్ అవుతున్నారు అంటే ఇప్పుడు వచ్చి క్యాప్టెన్సీ టాస్క్లో కాంపిటీషన్లో ఆ ఒక్క మనిషి తగ్గుతారంటే అది ఎట్ట బిగ్ బాస్ టీం మ్యాచ్ చేస్తారో ఏమో తెలీదు. సో ఇటు ఉండేటప్పుడు మనీష్ గారు ఎందుకు వెళ్ళినారంటే నాకు హరీష్ వెస్ మనీష్ అటంటే
హరీష్ గారు వచ్చి పోయిన వారం స్టార్టింగ్ నుంచే కొంచెం డల్గా ఉన్నారు, మూడౌట్ ఉన్నారు. ఆయన సరియా తప్ప అని తెలియకుండా ఆయనకే ఒక కన్ఫ్యూషన్ ఉండింది, మనకు కన్ఫ్యూషన్ ఉండింది. ఇప్పుడు బిగ్ బాస్ టీము దాన్ని ఎట్ట అనుకుంటారేమో, ఆయన బయట పంపిస్తారేమో అని అడిగితే నాగార్జున గారు దాన్ని వాళ్ళ వైఫ్ పెట్టి క్లియర్ చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పటికి ఆయనకి ఒక హ్యూమర్ సైడ్ ఉంది, అయితే ఆయన మన దగ్గర ఇంకా చూపినే లేదు. ఒక మూడౌట్ కానీ స్మైల్ చేయకుండా ఎప్పుడూ మారినే స్ట్రెస్గా ఉండే మరే ఉంటారు. దానివల్ల వచ్చి ఈసారి ఆయన మోటివేట్ చేసి మళ్ళీ అయితే ఫస్ట్ 2 days అట్ట ఉన్నాను. ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ని వచ్చేటప్పుడు ఆయన నిండా మెచ్యూర్డ్గానే వచ్చి హ్యాండిల్ చేశారన్నమాట. అయితే మనీష్ గారు కంపేర్ చేస్తే ఆయన బయటికి మర్యాద మనీష్ అని కనపెడితే కూడా ఆయన ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారేమో అనేసి నా మైండ్లో ఉంటుంది. డబుల్ గేమ్ అనేటప్పుడు ఆయన ఓనర్స్కునూ లేదు, ఆయన టెనెంట్స్కునూ లేదు, 2 సైడ్లనే ఏదో ఒకటి చేస్తా నన్ను వచ్చి నేను కరెక్ట్గా ఉండానా అనే మరి చూపించుకుంటే కూడా లోపలికి ఏమో ఒక సరిగా లేదు, ఫేర్గా లేదేమో, ఆయన మాటలో ఉండేది ఆయన యాక్షన్లో లేదేమో అని అనిపిస్తుంది. పోయినసారి కూడా చూసిన శ్రీజ గారికి ప్రియా గారికి అని అంత జగడం వేసిన మనీష్ గారు అప్పుడు ఎలిమినేట్ చేసేటప్పుడు ఎందుకు వాళ్ళని నామినేట్ చేసేటప్పుడు ఎందుకు వాళ్ళకి చేయకుండా ఈ సైడ్ చేశారని ఒక పెద్ద క్వశ్చన్ ఆడియన్స్ మన మధ్యలో ఉంటుంది అనేటప్పుడు ఆయన చూపించదు. ఆ ఎమాన్యుల్ సార్ దగ్గర వచ్చి ఏడుస్తా కూసుకుంటారు మనీష్ గారు. నేను ఇంక మీద లోపల నిద్రనే పోతుంది, మీకు టెనెంట్ సైడ్లో ఏదైనా బెడ్ గాలిగా ఉంటే చెప్పని అక్కడ వచ్చి ఉంటాను, నాకు లోపల పోనే పట్లని బయటకునే ఉంటా. బయట ఇప్పుడు వంట చేసేటప్పుడు కూడా నాకు వంట వాళ్ళు చేసేది పట్టల, నేను తినకుండా కూడా ఉంటానే. మరి ఇప్పుడు వచ్చి నిన్న నుంచి మనీష్ గారు అట్లా చేస్తూ ఉన్నారేమో, అది హరీష్ గారు చూసి కాపీ కొట్టినారేమో తెల్ల. అయితే కూడా హరీష్ గారు కూడా టక్కుని ఎమోషన్ అవుతారు, అయితే బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తారు. ఆయన వచ్చి మాస్క్ మ్యాన్ ఆయన చెప్తే కూడా ఆయన మాస్క్ వేసుకుండే, మరి నాకు తెల్ల మనీష్ గారే మాస్క్ వేసుకుంటారు. అయితే అది తెలియకుండా వేసుకుంటారు. మర్యాద మనీష్ అనే పేర్ల నేను అందరికి మర్యాద ఇస్తున్నా, కరెక్ట్గా మాట్లాడుతున్నాను అనేసి ఆయననే తనుసుకుంటా ఉంటారు. కొంచెం ఓవర్ క్యాల్కులేట్గా ఉండే మరి ఉంటుంది. అప్పుడైతే ఇది వచ్చి ఓటింగ్లో ఫ్లోరా గారికి ఇంకోటి, ఫ్లోరా గారు ఎందుకు పోయిన వారం అవ్వలే ఇవాళ అవ్వాల అనేటప్పుడు ఆయనకి కొంచెం ఆమెకి కొంచెం సపోర్ట్స్ ఉండే మరి తెలుస్తుంది. బీబీ టీం నుంచి ఫ్లోరా గారు కూడా సినీ ఫీల్డ్ అంటే సెలబ్రిటీస్ అక్కడక్కడ ఏమో ఉంటుంది ఒక సపోర్ట్, అది ఉంటే వల్ల ఆయన ఎస్కేప్ అవుతున్నారు. సరే ప్రియా గారికి ఆమె వాయిస్ ఆమె కొంచెం దాస్తిగా మాట్లాడుతుందేమో, అయితే వాయిస్ కొంచెం యూనిక్గా ఉంది. లేకపోతే సంజన గారు చేసేదని కరెక్ట్గా వీళ్ళ కండ్లో పడుతుంది, లేకపోతే వీళ్ళ కండ్లో పడే మరీ సంజన గారు చేస్తున్నట్టే అది ఎప్పుడు ఆ స్లైట్ క్లాష్ ఉంటుంది. ఇది కొంచెం కంటెంట్ ఇంట్రెస్ట్గా ఉంటుందేమో అనేసి బీబీ టీం తనుసుండో. సో దానివల్ల మనీష్ గారే బయట పోతారనేటప్పుడు మనీష్ గారే ఎలిమినేట్ అవుతారన్నా ఇది ఎంతమందికి సరి ఓకే అంటా ఉన్నారో మా కమెంట్స్లో షేర్ చేయండి. దీంట్లో నేను చెప్పేదని నా పర్స్పెక్టివ్లే, దీంట్లో మీకు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే అది షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.